ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనపర్తిలో అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం అందజేశారు. బిక్కవలులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరియు అనపర్తి జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఈ సహాయాన్ని అందించారు. తల్లిదండ్రులు లేని 5 పిల్లలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. మరో 5 పిల్లలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు, జనసేన మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గంలోని ఎన్డీఏ నాయకులు, జనసేన నాయకులు మరియు అనపర్తి బిక్కవలు, పెదపూడి, రంగంపేట మండలాల ఎన్డీఏ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాత ఎడల బుజ్జి గారు రెడీగా ఉండాలి. ఎడల మణికంఠ గారు అంటే బుజ్జి గారు రంగాపురం. సరే చూడండి సార్. సార్ ఇటు సార్ సిగ్నల్ పడట్లేదు కదా సార్. చనిపోయిన తర్వాత ఆ తల్లి కూడా 3 నెలలు చనిపోయారండి. మీ దగ్గరికి ఎలక్షన్ అయిన వెంటనే సంవత్సరం 4 రోజుల్లో వచ్చాము. మీ దగ్గరికి చెప్పాను, మిషన్ వాత్సల్యంలో పెట్టమని చెప్పారు. అయితే అన్నీ ఏర్పాటు చేసిన కాబట్టి వాళ్ళ అమ్మమ్మ గారు ఎవరు చూసేవాళ్ళు సరిగ్గా చూస్తారేదని అమ్మమ్మ ఇంటికి మండపాటు తీసుకెళ్ళిపోయారండి. అందువల్ల ఆ కార్యక్రమం చేయలేకపోయాం. అంటే ఇక్కడ నేను మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నానండి, మా ఎమ్మెల్యే గారు మేము చెప్పిన మాట ఎంత స్పీడ్గా స్పందిస్తున్నారని చెప్పడానికి. ఆయన అధికారం చేపట్టిన 4 రోజుల్లోనే మిషన్ వాత్సల్య పథకం పెట్ట మాకు అసలు తెలియదు ఎవరికి కూడా. ఈ పిల్లలకు పెట్టమని చెప్పారు. ఇదండి మా యూనిటీ. ఈరోజు మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి సమక్షంలో మా ఇన్ఛార్జ్ మర్రెడ్డి గారు శ్రీనివాస్ గారు నాయకత్వంలో మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుక జరుపుకుంటాం. ఒకవేళ మీకు కనిపించకపోతే ఒకసారి మళ్ళీ కూడా జూమ్ చేసి చూడమని చెప్తానండి సత్యనారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. చూడండి మేడం, ఒకసారి చూడండి. హలో ఇల్లు చూడండి మేడం. దొడ్డిగల్ శ్రీను ఓకే సార్. సంకృతి వీరమణికంట పట్టుకోండి మేడం. ఓకే మేడం. ఓకే సార్. వేదిక నుంచి మనకి బిక్కవోలు మండలం జడ్పీటీసీగా కంటెస్ట్ చేసి మరి క్రైసిస్ టైంలో చాలా తీవ్రమైన ఇబ్బంది ఉండి వైఎస్ఆర్ నుంచి వేధింపులు ఉన్న నేపథ్యంలో మరి కరిశ్రీన్ గారు అదేవిధంగా సత్యగౌరి గారు ముందుకు వచ్చి ఆ రోజు సత్యగౌరి గారు పోటీ చేయడం జరిగింది. వారు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా విభాగంలో అధికార ప్రతినిధిగా ఉన్నారు. వారికి వాళ్ళ కూటమి ప్రభుత్వం తరఫున నీటిపారుదల సంస్థలో డైరెక్టర్గా వారిని అపాయింట్ చేస్తూ నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అందుకు వారికి చిన్న కూటమి తరఫున సత్కారం.